హలో నమస్తే. శివాజీ ద హీరో సెకండ్ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ గారు. ఇప్పుడు శివాజీ గారు సరే నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి క్షమాపణ చెప్పాడు. 2 పదాలు బ్యాడ్ పదాలు వాడాను, క్షమాపణ చెప్పాను అని అన్నాడు. ఐఎమ్ అప్రిషియేటింగ్ శివాజీ గారు, మంచి పని చేశారు. మీరు క్షమాపణ చెప్పి యూ డిడ్ గుడ్ జాబ్. నేను ఇప్పుడు శివాజీకి సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సపోర్టింగ్ శివాజీ. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పావు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. ఆ పదాలు వాడిన పదాలకి సపోర్ట్ చేస్తున్నా. మోరోవర్ శివాజీ ఆడపిల్లలు మంచి డ్రెస్ వేసుకోండి అన్నాడు. అంతవరకు కూడా ఓకే, అది నిన్నే చెప్పాను నేను. ఆడపిల్లల్ని మంచి డ్రెస్ వేసుకోమంటారు, పొరపాట్లేదు. అబ్బాయిలు కూడా చెప్పు అని అన్నా యాక్చువల్గా నేను పోయిన వీడియోలో మాట్లాడినప్పుడు. బట్ ఇంక నేను శివాజీ ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ప్రతిసారి ఆడపిల్లలకి మీరు సజెషన్లు ఇస్తున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మీద జరిగేటువంటి అట్రాసిటీని మీరెవరు మాట్లాడతలేదు ఎక్కడ కూడా. ఎవరైనా మాట్లాడారనుకోండి వీళ్ళకి ఆఫర్లు రావు. సినిమాల్లో కొన్ని అట్రాసిటీలు జరుగుతుంట. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఉమెన్ అట్రాసిటీ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. అదేమంటే వాళ్ళు ఏమంటారంటే అన్ని చోట్ల ఉంది అంటారు. అదేమంటే వాళ్ళు అన్ని చోట్ల ఉంది, అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, సినిమా ఇండస్ట్రీ ఒకటేనా ఏంటి, ఎక్కడ చూసినా అదే అని అని వాళ్ళు సినిమా వాళ్ళు మొత్తం తగులుతారు అనమాట వెంటనే. బట్ రీసెంట్గా గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని సర్వేస్లోనే బయటపడ్డాయి కదా, ఉమెన్ మీద జరిగినటువంటి అట్రాసిటీస్ సినిమా ఇండస్ట్రీస్లో దారుణంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొంతమంది బాగా పవర్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లలను ఫోర్స్ చేసి గెస్ట్ హౌస్లకి వాళ్ళకి వీళ్ళకి తీసుకెళ్తుంటారు. ఆడపిల్లని సినిమా అవకాశాలకు వచ్చిన వాళ్ళని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తుంటారు అని సోషల్ మీడియాలో పుకార్లు. రీసెంట్గా ఒక ప్రామినెంట్ యాక్టర్ 2017లో ఆ కేసు ఇప్పుడు కూడా రన్ అవుతుంది. 2017లో ఒక ప్రామినెంట్ యాక్టర్ కేసు ఇప్పుడు కూడా రన్ అవుతుంది. క్రిమినల్స్ని పెట్టి ఒక అవకాశం కోసం వచ్చిన ఒక హీరోయిన్ని, తోటి హీరోయిన్ని కిడ్నాప్ చేయించి ఆ అమ్మాయిని బలవంతంగా తను చేయాల్సింది మొత్తం చేశాడట. ఒక హీరో గురించి మాట్లాడుతున్నా. 2017 నుంచి ఇప్పుడు కూడా కేసు రన్ అవుతుంది. మీ అందరికి తెలిసే ఉండదు, పేర్లు చెప్పడం ఎందుకు, స్టార్ హీరోలు నేను. ఓకే, మరి అలాంటివి ఎన్ని జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఇతను ఈ శివాజీ సినిమా అవకాశాల కోసం వచ్చిన వాళ్ళని ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యం వెళ్ళి కేసు పెట్టింది కూడా కేసు రన్ అవుతుంది. అలా కేసు పెట్టకుండా ఎంతమంది సఫర్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో. ఏమా శ్రీరెడ్డి కూడా ఒకసారి మీటూ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసి రచరచ చేసింది శ్రీరెడ్డి గతంలో. వీళ్ళందరూ సినిమాల్లో బలైనటువంటి మహిళలే కదా. ఓకే, వాళ్ళకి సలహాలు ఇవ్వకుండా ఎప్పుడు ఆడవాళ్ళకి సలహాలు ఇచ్చేది ఏందో నాకైతే అర్థం కాదు. హేమా కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది రీసెంట్గా? హేమా కమిటీ రిపోర్ట్ ది వర్స్ట్ ఈవిల్ ఫేస్డ్ బై ఉమెన్ అనే పదం వాడింది. ది వర్స్ట్ ఈవిల్ ఫేస్డ్ బై ఉమెన్ అని హేమా కమిటీలో వాడారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలాగ ఫిజికల్ అడ్వాన్స్ చేస్తారో, గ్రోపింగ్ చేస్తారు, వల్గర్ కామెంట్స్ మాట్లాడతారట, ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తారట అమ్మాయిల్ని ఆ సినిమా సెట్లో. దీని మీద హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు సినిమా ఇండస్ట్రీలో. ఓకే, టచ్ చేస్తారట అమ్మాయిల్ని, ఎక్కువ మాట్లాడితే సినిమా నుంచి తీసేస్తారట. వాళ్ళు భయపడతారట, వాళ్ళు అవకాశాలు ఎవరు వీళ్ళని ఏమని అంటే అని. ఇది హేమా కమిటీ చెప్పింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినటువంటి బయటపెట్టిన ఎక్స్ప్లాయిటేషన్. ఇదంతా ఊహించింది కాదు. హేమా కమిటీ మీరు కూడా ఆన్లైన్కి వెళ్ళి కొట్టండి, హేమా కమిటీ అని కొట్టండి. ఫస్ట్ చెప్పింది 2017 నుంచి హూ ఇస్ ద హీరో ఫేసింగ్ సెక్షువల్ అబ్యూస్ కేస్ ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్. మీరు చూడండి, నేను పేరు చెప్పట్లే, మీరు వెళ్ళి ఆన్లైన్ చూసుకోండి. ఇది శివాజీ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే బాగుంటుంది. ఆడవాళ్ళని సలహాలు ఇచ్చే బదులు అట్టుండమ్మా ఇట్టుండా అనే బదులు మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా సలహాలు ఇస్తే ఇలా చేయకండి రాని వాళ్ళని అని చెప్తే సరిపోతుంది. మోరోవర్ వాళ్ళు అలా డ్రెస్ వేసుకొని వస్తేనే మీరు అవకాశాలు ఇస్తారట.
ఇప్పుడు అమ్మాయి నువ్వు అది చూపించగా ఇది చూపించగా కన్నా అది చూపిస్తేనే అవకాశాలు ఇస్తారు, లేకపోతే ఇవ్వరని చెప్తున్నారు కదా వాళ్ళు. మోర్ ఓవర్ అలా చూపిస్తేనే కుర్రోళ్ళు చూస్తున్నారు, లేకపోతే సినిమాలు చూడలేదు. వీళ్ళకేమో ఆడియన్స్ రావాలి. ఆడియన్స్ రావాలంటే వాళ్ళు చూపించాలి కొద్దిగా. అది చూపించను, నేను చూపించనంటే నేను పద్ధతి గల అమ్మాయినంటే అవకాశం ఇవ్వరట. మొగదానికి ఒకటి లింక్ పెట్టేసి అమ్మాయిల్ని మనం ఏంటంటే ఏది మీరు అమ్మాయిల్ని సలహాలు ఇచ్చేది ఏంటి నాకైతే అర్థం కాదు. ఓకే, కాస్టింగ్ కోచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీటూ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా రన్ అయింది. మీటూ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా మీటూ క్యాంపెయిన్ రన్ అయింది కాస్టింగ్ కోచ్ మీద. మరి ఇది శివాజీ లాంటి అదే చెప్తున్నా, ఎక్కువగా విక్టిమ్స్ అమ్మాయిలు. ఎక్కువగా విక్టిమ్స్ అమ్మాయిలు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా బాధపడేది ఆడపిల్లలు. వాళ్ళు వాళ్ళకే ఎక్కువ సలహాలు ఇస్తూ ఉంటారు, మట్టుండి ఇటుండి అని చెప్పి. ఒక పక్క మీరు విక్టిమైజ్ చేసి అమ్మాయిల్ని విక్టిమైజ్ చేసి వీళ్ళు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి మళ్ళీ వాళ్ళకి సలహాలు, అమ్మాయి నువ్వు అట్టుండకూడదమ్మా, ఇట్టుండకూడదమ్మా, ఇది అంతా కూడా నాన్ సెన్స్. ఓకే, మరి నేను చెప్పాను శివాజీకి నేను సపోర్ట్ చేస్తున్నాను, మంచి బట్టలు వేసుకోండి, దానికి ఏం లేదు. ఇవన్నీ కూడా మాట్లాడు శివాజీ అని చెప్తున్నా. నువ్వు ఎలాగ తెరలేపావు కదా, నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడు మీ సినిమా ఇండస్ట్రీ వెళ్తా అని చెప్తున్నా శివాజీకి. ఆన్లైన్ హెరాస్మెంట్, సైబర్ థ్రెట్స్ తెలిసేది. ఆన్లైన్ హెరాస్మెంట్ అండ్ సైబర్ థ్రెట్. ఒక హీరోయిన్ ఏదో ట్విట్టర్లోకి వస్తే సమంతాని అంత అబ్యూస్ చేశారు ఆన్లైన్లో. సమంతాని విడాకులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తన హెయిర్ స్టైలిస్ట్ ఆ ఫోటోలు పోస్ట్ చేసి అబ్యూస్ చేశారు సమంతాని. మరి అదంతా ఏంటి, నాగ చైతన్యని ఏమనలా, సమంతాని అబ్యూస్ చేశారు. కొంతమంది అమ్మాయిలని అయితే కింద భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు హీరోయిన్లకి, వాళ్ళ యొక్క ట్విట్టర్లో అక్కడ ఇక్కడ కామెంట్లు పెడుతూ ఉంటారు. ఓకే, భయంకరంగా కామెంట్లు పెడుతుంటారు కొంతమంది. ఓకే, బెదిరిస్తూ ఉంటారు అమ్మాయిల్ని. ఇవన్నీ కూడా అవి కూడా మాట్లాడాలి శివాజీ. ఆడపిల్లలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వరు, టాయిలెట్లు పోసుకోవడానికి టాయిలెట్లు కూడా ఇవ్వరు, సినిమా షూటింగ్ దగ్గర ప్రాపర్గా క్యారివాన్స్ ఇవ్వరు, ప్రాపర్గా రూమ్స్ ఇవ్వరు, స్పేస్ ఆ సెట్లో కరెక్ట్గా స్పేస్ ఉండదు, అన్హెల్తీ అట్మాస్ఫియర్ ఉండిద్ది అని చాలాసార్లు కంప్లైంట్ చేశారు పాపం. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, అమ్మాయిలు జూనియర్ ఆర్టిస్టులు డ్యాన్స్ చేయడానికి లేదంటే క్రౌడ్ కోసం వెనక పక్క ఎవరో నిలబడేటువంటి క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ టాయిలెట్ పోసుకోవాలో కూడా తెలియదట వాళ్ళకి. ఓపెన్ గ్రౌండ్లో మగపిల్లలు అయితే టాయిలెట్లు పోసుకుంటారు, వాళ్ళకి కనీసం టాయిలెట్లు పోసుకునే ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా సినిమాలకు పిలుస్తారట. వాటి గురించి మాట్లాడకుండా మీరేందని ఆడపిల్లలకు సలహాలు ఇచ్చేది. చాలా కాంట్రాక్చువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ కోయర్షన్ జరిగిద్ది సినిమా ఇండస్ట్రీలో. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టేటప్పుడు కాంట్రాక్ట్ మీద అగ్రిమెంట్ సైన్ చేస్తారు సినిమా హీరోలు కానీ ఎవరో కొద్దిగా. ఇట్లాంటి డైలీగా వచ్చే జూనియర్ ఎన్టీఆర్లు వెనక క్రౌడ్ డాన్సర్స్, వెనక బ్యాక్ నిలబడే డాన్సర్లు ఏదో ఆ రోజుకు 200 పట్టుకొని వస్తారు, ఎవరు దొరుకుతామని పట్టుకొస్తారు. ఇప్పుడు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మెయిన్ క్యారెక్టర్స్కి కాంట్రాక్ట్ తీసుకుంటారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దగ్గర నుంచి. కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు ఒకటి ఉండిద్దట, సినిమా దగ్గరికి వచ్చిన తర్వాత డిఫరెంట్గా చూపిస్తారు. కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు అదేం ఉండదమ్మా, ఒక చిన్న చేయి వరకే చూపిస్తాము అని చెప్తారట. కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తారట. సినిమాకి వెళ్ళిన తర్వాత అమ్మాయికి తెలియదట, సినిమాలో వచ్చేంతవరకు తెలియదట. షూటింగ్ చేసేటప్పుడు అదేదేం లేదులే మేము కొద్దిగా తీస్తున్నామని చెప్తారట. కరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి మొత్తాన్ని ఎక్స్పోజ్ చేస్తారు సినిమాలో. ఆ అమ్మాయి షాక్ తినిద్ది, నువ్వు నాకు ఒకటి చెప్పేవి సినిమాలో ఒకటి చూపించావని. ఇప్పుడు అప్పటికి అమ్మాయి బ్యాడ్ అయిపోయి ఉంటుంది. ఒక్క సినిమాతో బ్యాడ్ చేసేస్తారు అమ్మాయిని. ఇక వేరే మార్గం లేక ఆ అమ్మాయి ఇక దానికి అలవాటు పడిపోయింది. స్పాయిల్ చేసేస్తారు కెరీర్ని. ఒక్క సినిమాలో ఒక ఎక్స్పోజింగ్ చేసి అమ్మాయి కెరీర్ని స్పాయిల్ చేస్తారు. అవన్నీ మాట్లాడకుండా ఏంది నువ్వు చేసేది, ఆడపిల్లలకి సలహా ఇచ్చేది శివాజీ. ఓకే, రిటాలియేషను అండ్ కెరీర్ సపోర్టేజ్ చేస్తారు. అంటే మెన్ ఏదో అడుగుతాడు, రూమ్కి రమ్మని అడుగుతాడట, రాలేదనుకోండి
ఆ సినిమానే కాకుండా ఇంకే సినిమాకి రాకుండా చేస్తారట. ఆ సినిమానే కాకుండా మిగతా ఇంకే సినిమా రాకుండా చేయటం, ఆ అమ్మాయి మీద రూమర్స్ స్ప్రెడ్ చేయటం, అతనికి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ చేత ట్రోలింగ్ చేయించడం, ఇవన్నీ కూడా అమ్మాయి కెరీర్ని నాశనం చేసేస్తారు. ఆడు చెప్పినట్టు ఈ అమ్మాయి వినకపోతే. ఇది ఒక పెద్ద హెరాస్మెంట్ సినిమా ఇండస్ట్రీలో. ఓకే, జూనియర్ ఆర్టిస్టులు, మహిళలు కొంతమంది చేత 19 hours షిఫ్ట్స్ చేపిస్తారట. మినిమం వేజ్ ఇచ్చి 19 గంటలు పని చేపిస్తారట. నిద్ర ఎక్కడ పడుకోవాలో తెలియక ఎక్కడంటే అక్కడ పడుకొని నిద్రపోతుంటారు ఆడపిల్లలు మగపిల్లలు. ఏం చేయాలో తెలియక పక్కపక్కన అబ్బాయిలు అమ్మాయిలు పక్కపక్కన. అందుకే సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే తెలుగు మహిళలు తల్లిదండ్రులు భయపడేది. ఎందుకంటే ఇన్ని కండిషన్స్, ఇంత వరస్ట్ కండిషన్స్లో మీరు సినిమా చేస్తూ ఆడపిల్లల్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తూ, ఇదంతా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, హీరోల్ని, సెట్ వేసే వాళ్ళని, టెక్నీషియన్స్ని, మగపిల్లలకి మీరు సలహాలు చెప్పకుండా ఆడపిల్లలకు వచ్చి బైక్ పట్టుకొని, అమ్మాయిలు మీరు బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని జాగ్రత్తగా ఉండాలమ్మా. అప్పటికి అమ్మాయి స్పాయిల్ అయి ఉంటుంది. అప్పటికి స్పాయిల్ చేసి ఉంటారు అమ్మాయిని. స్పాయిల్ చేసినప్పుడు ఏంది, కొంతమంది ఇంకా తప్పుతాయింది. ఎందుకంటే వాడు చెప్పాడు, నాకు అవకాశం ఇస్తే, అవకాశం రావాలంటే ఇదిగో కుర్రోళ్ళు ఇది చేస్తేనే కుర్రోళ్ళు నా సినిమా చూస్తారట. కాబట్టి ప్రొడ్యూసర్ నన్ను చేయమని బలవంతం చేస్తున్నాడు. నేను అది చేస్తేనే నాకు అవకాశం వచ్చింది, నాకు డబ్బులు కావాలి, నేను చేసేస్తాను. అదే ఆడపిల్ల. అందుకే అక్కడ కాంప్రమైజ్ అయిపోయింది. శివాజీ నువ్వు అది చేయి. ఓకే, సినిమా ప్రొడ్యూసర్ని, హీరోల్ని, వాళ్ళందరికీ సలహా ఇవ్వు, ఆడపిల్లలకి సలహాలు ఇవ్వటం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ, నమస్కారం.